రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ భర్త, సోనియా గాంధీ అల్లుడు, రాహుల్ గాంధీ బావ. మన దేశంతో పాటు ఇటలీ అలాగే మరికొన్ని విదేశాల్లో కూడా కొన్ని వేల కోట్లైనటువంటి ఆస్తులు ఉన్నాయి ఇతని పేరున. అయితే ఇతడు 2008లో అంటే అధికారం వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు గురుగ్రామ్లో షికోపురా అనే ప్రాంతంలో ఒక 3.5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు కొన్నారు. చాలా తక్కువ కొనేసి దీన్ని 58 కోట్ల రూపాయలకి రియల్ ఎస్టేట్ పేరుతో అమ్మారు. రియల్ ఎస్టేట్ పేరు అంటే రియల్ ఎస్టేట్ సంస్థకి 58 కోట్లకి అమ్మారు. ఇక్కడే అవకతవకలు బయటపడ్డాయి. దీనికి ఇప్పుడు ఈడీ కేసు వేసింది. అతడు ఏమంటున్నాడంటే, నేను గాంధీల కుటుంబానికి చెందినటువంటి వాడిని కాబట్టి నాపై బీజేపీ ఇలా కక్ష పెంచుకుంది. అదే నేను బీజేపీలో ఉంటే ఈ రోజు నా పరిస్థితి వేరేలా ఉండేది. అలాగే నేను 1999 నుంచి కూడా ప్రజాసేవ చేస్తున్నాను. త్వరలోనే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. అందుకే నన్ను కట్టడి చేయడానికి బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉంటుందా? రాబర్ట్ వాద్రా అనేది సోనియా గాంధీ అల్లుడు కాకపోతే ఎవరికైనా తెలిసేవాడా? సోనియా గాంధీ అల్లుడు కాకపోతే వేల కోట్లు సంపాదించేవాడా? ఏ విధంగా ఇతడికి మన దేశంతో పాటు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి? ఎవరికి తెలియని విషయమా ఇదంతా? గాంధీల కుటుంబం కాబట్టి ఈ రోజు దేశాన్ని దోచుకున్నారు. గాంధీల కుటుంబం కాబట్టి ఈ రోజు దేశ పరిస్థితి ఎలాగుంది? నిజం చెప్పాలంటే ఎవరికి మాట్లాడే ధైర్యం లేదు. మనలోనే ఉన్నటువంటి కుహనా మేధావులే దీని గురించి పెద్దగా మనం ఏదైనా మాట్లాడితే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తారు. కానీ జరిగినటువంటి అన్యాయాలు మనకు తెలియవా? ఏ విధంగా వీళ్ళు ఇంత దారుణాలు చేశారు? ఏ విధంగా వేల కోట్లు సంపాదించావు? నువ్వు గాంధీల కుటుంబం కాకపోతే ఇంత డబ్బు సంపాదించగలరా మీరు? స్విచ్ బ్యాంక్ లో ఉన్న డబ్బు తీసుకొస్తే ఈ రోజు మన దేశం బాగుపడిపోతుంది. అది అందులో సగానికి సగం మీ ఆస్తులే ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులవే ఉన్నాయి స్విచ్ బ్యాంకులు. ఎవరికి తెలియని నిజాలు అందరికీ తెలుసు, ఎవరు మాట్లాడరు. ఈ రోజు బీజేపీలో ఉంటే మీ పరిస్థితి ఏంటి? బీజేపీలో ఉంటే అవినీతి చేయడానికి అవ్వదు, అక్రమాస్తులు కూడా పెట్టుకోవడానికి అవ్వదు. గాంధీల కుటుంబం కాబట్టి ఈ రోజు మీరు హ్యాపీగా ఉన్నారు, వేల కోట్లు సంపాదించారు. ఎవడు సొమ్ము అదంతా? మాలాంటి సామాన్యుల సొమ్మే కదా. ఎవరు తీసుకున్నా ఎవరైనా సరే అలా దోచుకుని తినేది ప్రజలు మరుగుదొడ్డి తినడంతో సమానం అది.